తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లోని అన్ని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్, అమీర్పేట్, బేగంపేట్, ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్ ప్రాంతంలో అతి భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో భారీగా వరద వస్తుండటంతో హుస్సేన్ సాగర్ నిండుకుంటలా మారింది. ఇక గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు ట్యాంక్ బండ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలను అప్రమత్తమయ్యారు. ఇక హుస్సేన్ సాగర్ నుంచి నీటి విడుదల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాలని కమిషనర్ బల్దియా అధికారులకు సూచించారు. ఎగువన కురిసినటువంటి వర్షం కారణంగా ట్యాంక్ బండ్ కు ఇన్ఫ్లో 1850 క్యూసెక్కులు వస్తుండగా 1600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ మెట్రోకి ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. దీంతో మెట్రోలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. కనీసం ప్రయాణికులు పక్కకు కదల్లేని పరిస్థితి నెలకొంది. రద్దీ కారణంగా ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ ప్రయాణికుల కంటే 3-4 రెట్ల ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణం చేయడంతో నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. టికెట్ కోసం క్యూలైన్లలో బారులు తీరారు. తెల్లవారుజామున కురిసిన వర్షం హైదరాబాదీలను ఇంకా ఇబ్బంది పెడుతోంది. వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాందరాయనగుట్ట, బండ్లగూడ ఆర్డీఓ కార్యాలయం సమీపంలో రోడ్డుపై వర్షం నీరు భారీగా నిలిచిపోయింది. ఇక పిసుల్బండ,
మితాని నుంచి చాంద్రాయనగుట్ట, బండ్లగూడ, శంషాబాద్, ఆరంగర్ వెళ్లే వాహనాలను పిసల్బండ అలాగే మితాని వద్ద దారి మళ్లిస్తున్నారు. దాంతో ఏ రోడ్డు ఎలా ఉందో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.